నమస్తే అండి. పొంగనూరులో జరిగిందండి ఈ ఘోరం. చాలా చిన్న పాప, 6 సంవత్సరాలు. పోలీస్ డిపార్ట్మెంటు 6, 7 బృందాలుగా గాలించి ఈ అమ్మాయి ఫోటో సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరికి చేరేలా చేర్చినప్పుడు కూడా ఈ అమ్మాయి ఎలాగ చంపేశారు, ఎందుకు చంపేశారు అనే వివరాలు చెప్తానండి. ఈ అమ్మాయిని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయిన తర్వాత, అంటే ఈ మొన్న సెప్టెంబర్ 29 తారీఖున అమ్మాయి ఇంట్లోంచి కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత పాప కనిపించలేదంట. ఈ ఎక్కడ పడితే అక్కడ వెంటనే అతను తండ్రి, ఈ అసియా తండ్రి, పాప తండ్రి వడ్డీ వ్యాపారస్తుడు, ముస్లిం వ్యక్తి. వెంటనే ఎస్పీకి చేయటం, వెంటనే పోలీసు బృందాలు 11 బృందాలుగా మొత్తం అంతా డివైడ్ చేసేసి ఎతికించేసి ప్రాసెస్లో ఉన్న సమయంలో ఇది జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి 2 వ్యక్తులు వాళ్ళ అబ్బాయికి చాక్లెట్ ఇవ్వబోతుంటే, ఎవరా మీరు చాక్లెట్ ఇస్తున్నారని అడిగి గదవాయించేటప్పటికి బండి మీద పారిపోయి వెళ్ళిపోయారట. వాళ్ళని తరుముకుంటూ వెళ్ళే ప్రాసెస్లో సమ్మర్ ట్యాంకు, వాటర్ ట్యాంకులు ఉంటాయి కదండి, ట్యాంకులు అలా ఆ సమీపం వరకు వీళ్ళు ఫాలో అయినప్పుడు అక్కడ ఇలా పాప నీటిపైన ట్యాంకులో తేలుతూ ఉందట, డెడ్ బాడీ టోటల్గా ఉబ్బిపోయింది పాప. మరి అప్పటికే ఒక నైట్ ఒక 5 అప్పటికే తేడా వచ్చేస్తుంది. చూపించి మరి 2 రోజులు అయిందో 3 రోజులు తిరిగి ఉబ్బిపోయి పాడైపోయింది. తెల్లటి అందమైన పాప, మీ స్క్రీన్ పైన కనపడుతుంది కదా, తెల్లగా అందమైన పాప. ఆ పాప ఎప్పటికీ తర్వాత డిపార్ట్మెంట్ అందరూ వచ్చేటప్పటికి అసలు వీళ్ళు ఎవరో, వీళ్ళకైనా వడ్డీ వ్యాపారస్తుడు కదా, వ్యాపార పరంగా గొడవలు ఉన్నాయా, లేకపోతే కుటుంబం సంబంధించిన వ్యక్తులు ఇలా చేశారా, లేకపోతే కిడ్నాపర్స్ అక్కడ తిష్ట వేశారటండి ఆ పొంగనూరులో ఇలా పిల్లల్ని ఎత్తిపోవటానికి. అంటే పొంగనూరు అని కాదు, మన కర్మ కాలిపోతే మన ఊర్లో రావచ్చు, మన ఇదిలో రావచ్చు, మన ఇంట్లో జరగచ్చు. ఎక్కడో జరిగింది మనకెందుకని చెప్పి మనం అలర్ట్గా ఉండకపోతే ఈ ప్రాబ్లం ఎవరికైనా జరగచ్చు. అంటే ఈ రోజుల్లో డబ్బు కన్నా ఇంపార్టెంట్గా ప్రాణాలు అంతే ఇంపార్టెంట్గా కాపాడుకోవాల్సి వచ్చిన సందర్భాలు ఉన్నామండి. ఎందుకంటే డబ్బుకైనా విలువైంది ఏది లేదు, కానీ డబ్బుతో సరితూగే మన మనిషి దేహంలో ఉండే పార్ట్స్ అండి. కిడ్నీ, 2 కిడ్నీలు, 2 కళ్ళు, అలాగే కాలేయం, ఊపిరితిత్తులు, హార్టు, టోటల్ బాడీలో పార్ట్స్ అన్నీ కొన్ని కోట్ల రూపాయలకి మనం బిజినెస్ చేస్తూ ఉన్నారు. మనకి తెలిసి చాలా చూస్తూ ఉంటున్నాం. అవి దానికి సంబంధించిన హాస్పిటల్స్ కానీ, ఆ దందాలు కానీ, వ్యక్తులు కానీ, పలానా హాస్పిటల్ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, కిడ్నీలు అమ్మేస్తున్నారు, విజయవాడలో జరిగింది, అలా చూస్తూ ఉన్నాం కదా. అలాగా ఇప్పుడు వ్యక్తులు కుటుంబ కక్షలున్నా చంపేసి ఊరవతలు పాడేస్తున్నారు. లేదంటే ఇక్కడ కిడ్నాప్ చేసేసి కొన్ని ఏరియాస్కి, అంటే బాంబే లాంటి సిటీస్లో వాళ్ళకి కాళ్ళో చెయ్యో ఇరగొట్టడమో, సినిమాలు కూడా వచ్చేసినాయి కదండి, కాళ్ళో చెయ్యి ఇరగొట్టడమో, వాళ్ళకి అడుక్కోవటం ఎలాగో ట్రైనింగ్ ఇవ్వటం, నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళని సిటీస్లో అడుక్కోబెడతారండి. అడుక్కుంటే ఏమొస్తే డబ్బు అనుకుంటున్నారేమో, అది కొన్ని లక్షల రూపాయల సంపాదన వాళ్ళకి నెలకి. అలాగా మార్చేస్తారు. లేదా హార్టు, కిడ్నీ, లివరు, ఇలా బాడీలో ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు అవి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి వెయిటింగ్ చేసి హాస్పిటల్ బాల మీద ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంత డబ్బైనా పర్లేదు మా ప్రాణాలు రక్షించమని. అలాంటి వాళ్ళకి కానీ, ఈ బాడీలు, ఈ ఆర్గాన్స్ అవసరమైన వాళ్ళకి ఇలాగా పెద్దోళ్ళని పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్పుకుంటారండి. చిన్నపిల్లలు అడుక్కోబెడుతున్నారా, ఎక్కడున్నారో వాళ్ళకి తెలియని వయసు ఉన్న పిల్లలు. కానీ ఈ దుర్మార్గులు ఈ అమ్మాయిని చంపేశారు. చాలా అందమైన పాప, ఇంత బ్యూటిఫుల్గా ఉంది పాప. మరి ఆ దుర్మార్గులు ఎంత, ఒకవేళ నిజంగా వీళ్ళు కిడ్నాపులు చేసే వాళ్ళు అయితే అమ్మాయిని వాళ్ళు చంపేసి చెరువులో, అది సమ్మర్ ట్యాంకులో పాడారు కదా. మొత్తం మీద ఇతను వడ్డీ వ్యాపారి కాబట్టి ఈ డబ్బుల ముసుగులో ఏదో మొత్తం ప్రాబ్లం అయితే జరుగుంటుంది. వీళ్ళకి వడ్డీ ఎక్కువ వసూలు చేసేటో ఏదో చేసి ఉంటుంది. అవతల వాళ్ళు ఇలా దుర్మార్గమైన ఆలోచనతో ఆ మనిషిని ఇలా బాధ పెట్టాలి ఉద్దేశంతో చేసిన పని అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కిడ్నాప్ అయితే వాళ్ళు తీసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఉన్న ఇంకొక కొడుకుని కూడా వాళ్ళు చాక్లెట్ ఇచ్చే ప్రాసెస్లో వాళ్ళు
మరి మళ్ళీ కిడ్నాప్ ఎత్తడానికి ఇంటికి వచ్చారంటే వాళ్ళు ఎంత డేర్ ఉందని చెప్పాలి. ఆల్రెడీ పాపను చంపేశారు. కిడ్నాప్ చేసేవాళ్ళైతే ఆ పాపని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో చోటన అమ్మేసుకుంటామో, లేకపోతే ఏ హాస్పిటల్లో ఆ పాపకి ఆపరేషన్ చేసి కిడ్నీలో లివర్లో తీసేసుకోవడం జరగదును. ఆ రెండూ జరగలేదు. చంపేసి ఆ పాపను పట్టుకెళ్ళి వాటర్ ట్యాంక్లో పడేశారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే అండి, మనకెందుకులే, మనకి చిన్నపిల్లలు లేరు, మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారనో, మనకెందుకు జరుగుద్ది, అక్కడ ఎక్కడో జరిగింది మనకెందుకు జరుగుద్ది అని చెప్పి ఎవ్వరూ కూడా దీన్ని చిన్న విషయంగా తీసుకోవద్దండి. ఇప్పుడు జరిగే నేరం ఒకలా ఉండదు. కొంతమంది మన ఇంటికే మంచినీళ్ళు తాగుతామని వంకతో మంచిల కోసం లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వచ్చి కత్తి చూపించేసి ఆ ఇండ్లు దోసేసిన సంఘటనలు కూడా నేను చూశాను. మీరు అందరూ చూసే ఉంటారు. ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయండి. ఇప్పుడు మెడలో 2 కాసులు బంద్ చేసుకుని వాకలు తుడుచుకుంటేనో, లేదా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుని బామ్మల మెడలో బళ్ళ మీద లాక్కెళ్ళిపోయే దుర్మార్గాలు జరుగుతున్నాయి. అందులో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. డబ్బులు డ్రా చేసుకుని బ్యాంక్కి వెళ్ళి వచ్చే లోపల ఆ డబ్బులు తీసి కారులోనే డిక్కీలో పెట్టుకుని ఇంకో పని మీద లోపలికి వెళ్ళి వెనకాల మాటేసి ఆ డబ్బు దొబ్బేసే దుర్మార్గులు ఉన్నారు. మనిషిని డబ్బు పరంగా లేదా ప్రాణపరంగా 2 రకంగా కూడా మనకైతే రక్షణ అయితే లేదు. ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్ట్గా ఉండండి. మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఈ ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండి మన ప్రాణాలని, మన బిడ్డల ప్రాణాలని మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ.